Hello guys, welcome back to our YouTube channel. So కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట, డోంట్ మైండ్. ఇంకా కొంచెం గ్యాప్ వస్తుంది, అది కూడా డోంట్ మైండ్. సో ఈరోజు అయితే మనం కూలీ మూవీ గురించి మాట్లాడుకుందాం. చాలా బాగా హైప్ చేశారు, హైప్ చేసి ఆన్లైన్లో హైప్ చేశారు. మొత్తం ఎక్కడెక్కడో చాలా ఫ్యాన్ సర్వీస్ బాగా చేశారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకలాగా, యూట్యూబ్లో అయితే ఒకలాగా, అసలు పబ్లిసిటీ అయితే వేరే లెవెల్లో చేశారు మూవీ గురించి. సో మూవీ ఆ స్టాండర్డ్కి తగినట్టుందా లేదా? ఒక మాటలో చెప్పాలంటే ఉంది, చాలా బాగుంది మూవీ. కాకపోతే కొంతమంది ఉంటారు ఎట్లా అంటే అది ఏదో బాహుబలి రేంజ్లో ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుందని వెళ్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పదు మీకు. ఇప్పుడు రజనీకాంత్ గారి క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే నాగార్జున గారి క్యారెక్టర్ని తీసుకుంటే, నాగార్జున ఒక విలన్ క్యారెక్టర్ సూపర్గా చేశారు, అసలు మైండ్ బ్లోయింగ్ అది. అండ్ ఇంకా మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ పాస్ట్ సీన్స్ చాలా బాగున్నాయి. అవైతే అసలు సీజీ అనటాన్ని కూడా అనిపించలేదు, డీఏజింగ్ అని ఏం చేసిరో కూడా తెలుసలేదు. అచ్చం 30 years బ్యాక్ ఎలా మన రజనీకాంత్ గారు ఉంటారో ఆ టైంలో, అప్పుడు నేను పుట్టలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఆ కాలంలో ఉన్న మూవీస్ లాగా అచ్చం అంత ఇంగానే తీశారు. అది మొత్తం సీజే చేశారో, డీఏజింగ్ చేశారో, ఏం చేశారో తెలుసలేకపోతే అదైతే సూపర్ ఉంది ఆ సీన్స్ అయితే. అండ్ అది ఉన్నది కొంచెంసేపే, కాకపోతే మిమ్మల్ని డిసప్పాయింట్ పక్కా చేయదు మూవీ. ఇంకా మీరు వెళ్ళే ముందు ఏం కేర్ తీసుకోవాలనుకుంటే ఈ రివ్యూస్ చూస్తే అయితే అస్సలు వెళ్ళకండి. ఇది నేనేది చెప్తున్నాను కదని చెప్పేసి నాది కూడా స్పాయిలర్ ఫ్రీ రివ్యూ అనమాట. స్పాయిలర్ ఫ్రీ, అసలు నేనేం చెప్పదలుచుకోవట్లేను మూవీ గురించి. కాకపోతే మూవీ అయితే చాలా బాగుందని తప్ప నీకు ఇంకేం చెప్పలేను కూడా. సో మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే పక్కా చెక్అవుట్ చేయండి. దీనికి 18+ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతగా చూడకూడదని కూడా ఏం లేదు, అంత బ్లడ్ కూడా ఏం లేదు. దీనికి 18+ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. కాకపోతే ఓకే, కొంచెం ఒక లిటిల్ బిట్ సీన్స్ ఉంటాయి, కాకపోతే అది అంతా ఏదో 18+ సర్టిఫికేట్ ఇచ్చి ఏం అనిపించలేదు నాకైతే. ఇంకా కొంచెం ఎట్లా అంటే మూవీ ఒక పాయింట్కి వెళ్తుంది, ఆ పాయింట్లోనే ఉంటుంది, మరి కింద పడతలేదు లేస్తలేదు, స్టోరీ స్మూత్గా వెళ్ళిపోతున్నాడు అనిపించింది. మరి హైప్స్ తోటి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈ సినిమా గురించి డిస్క్రైబ్ కూడా చక్కగా చేయొస్తలేదు నాకు. ఎందుకంటే ఇది మాటలు మాట్లాడలేము, అసలు చెప్పలేము ఇది ఎట్లుందో మూవీ చాలా బాగుంది. కాకపోతే మధ్యలో కొంచెం అన్ఈజీ ఫీలింగ్ ఉంటుంది కదా లోపల, అరే ఏదో మిస్ అయినవే అని లోపల ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అయితే మీకు పక్కా ఉంటుంది. సో అంతే. కాకపోతే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ అయితే వేయకండి, నెక్స్ట్ పార్ట్ ఏమైనా ఉందా లేదా అని, అట్లా అయితే అస్సలు పెట్టుకోకుండా. అది మొత్తం లాస్ట్ వరకు మూవీ ఒకటే చెప్తున్నాను, లాస్ట్ వరకు ఒకటి ఎట్లా ఫీలింగ్ ఇచ్చిందంటే నెక్స్ట్ పార్ట్ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది. కాకపోతే అది ఏం లేదు. సో నా రివ్యూ ఇక్కడ వరకే. మీరు కూడా వెళ్ళి ఒకసారి మూవీ అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ బాయ్.